హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్‌లో ఇవాళ నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో, అలాగే కొన్ని స్టాక్స్ తీసుకొని క్రిప్టో గానీ, డో జోన్స్ గానీ, యూఎస్ క్రూడ్ ఆయిల్ గానీ, ఒక గోల్డ్ చార్ట్ గానీ, ఓకే, తీసుకొని ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిఫైన్ చేద్దాం. ఎక్కడ ఎంట్రీ చేస్తే కరెక్ట్, ఎక్కడ ఎగ్జిట్ చేస్తే కరెక్ట్. అండ్ అట్లాగే టాప్ లూజర్స్ అండ్ గెయిన్స్‌లో కొన్ని స్టాక్ తీసుకుందాం. ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ చూద్దాం. అండ్ ఇవి కాకుండా మనం ఇన్వెస్టింగ్ స్టాక్స్‌లో ఏవేవి డిస్కౌంట్‌లో ఉన్నాయో బై ఆన్ డిప్‌లో చూసుకుందాం ఒక్కసారి. ఓకే. సో, నేను చేసిన బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, గత 3-4 రోజుల నుంచి ఒక రకమైన సైడ్‌వేస్‌లో ఉంది మార్కెట్ బేసికల్లీ. ఓకే. సో, నాకు ప్రతిరోజు లాసే. నేను అనుకున్న ఎంట్రీ కరెక్ట్‌గా లేదు. అనుకున్న ఎగ్జిట్ కరెక్ట్‌గా లేదు. ఓకే. సో, ఓవరాల్‌గా లాసే అండ్ సైకాలజీ చాలా డిస్టర్బ్ అయింది దీనివల్ల. ఓకే. సో, ఇప్పుడు ఇవాళ చూస్తే ఆ సైడ్‌వేస్ అనేది బ్రేకౌట్ అయిపోయి ఒక ట్రెండింగ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఓకే. ట్రెండింగ్ మార్కెట్ అంటే అది లైక్ బుల్లిష్ ఆర్ బేరిష్ వాటెవర్. ఓకే. ట్రెండింగ్ మార్కెట్ అంటే ఏదైనా కావచ్చు మనకి. ఓకే. ఇప్పుడు నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాం. ఓకే. బ్యాంక్ నిఫ్టీ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే. రెడ్ క్యాండిల్స్ పడంగానే ఈ ఈ లెవెల్ బ్రేకౌట్ అయితే బై చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే. ఇంకో రిస్క్ ఏదంటే ఇక్కడ బై చేయడానికి ఈ గ్యాప్ అప్ ఏదైతే గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి పైకి వస్తదేమో అని నా చిన్న డౌట్. సిమిలర్‌లీ నిఫ్టీలో కూడా మనకి గ్యాప్ డౌన్ ఏదైతే అయిందో ఫిల్ చేయడానికి వస్తది అని నా అభిప్రాయం. ఆ రిస్క్ తీసుకొని బట్ స్టిల్ నేను సెల్ చేశాను. ఓకే. ఎందుకు సెల్ చేశానంటే మార్కెట్ ఒక ఈ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కదా! నేను క్యాండిల్స్‌ని ఫాలో అయిపోయాను బేసికల్లీ. ఓకే. సో, బేసికల్లీ మనం పెద్ద థింక్ చేయాల్సిన అవసరం లేదు ట్రేడింగ్‌లో. ఓకే. మనకి క్యాండిల్స్ అంటే ట్రెండ్‌ని బట్టి మూవ్ అవ్వాలి మనకి బేసిక్‌గా. నేను అదే చేశాను ఇవాళ. ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇది బ్రేకౌట్ అయితే బై చేద్దామని వెయిట్ చేశాను. కానీ అది రివర్స్ అయ్యి ఇక్కడ రెడ్ పడ్డాయి కదా! ఇన్ని క్యాండిల్స్ పడ్డాక డిసైడ్ అయిపోయాను నేను సెల్ చేద్దామని. ఓకే. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సెల్ చేసినాక నేను సమ్‌వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. ఇంకా కంటిన్యూ చేస్తుంటే ట్రేడ్ ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ దాని తర్వాత ఇంకా సైడ్‌వేస్ అయింది మార్కెట్. ఒక 11 నుంచి అండ్ ఆల్మోస్ట్ 3 వరకు సైడ్‌వేస్. దాని తర్వాత మళ్ళీ ఒక డిప్ పడ్డది. ఓకే. నిఫ్టీ కూడా అంతే ఆల్మోస్ట్ కొంచెం సేపు వరకు సైడ్‌వేస్ ఒక 9:53 నుంచి ఆ టైం వరకు కొంచెం అండ్ 117 వరకు సైడ్‌వేసే మార్కెట్ చెప్పాలంటే. ప్రాపర్‌గా ట్రెండ్ క్లియర్‌గా లేదు. ఓకే. బట్ ఓవరాల్ చూస్తే మనం ట్రెండింగ్ మార్కెట్ క్లియర్ ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే. సో, నేను చేసిందంటే ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. కన్ఫర్మ్ చేసుకోవచ్చు సెల్ అని. బట్ ఈ బ్రేకౌట్ అయ్యి మళ్ళీ పైకెళ్ళి ఈ గ్యాప్‌ని ఫిల్ చేసే ఛాన్స్ ఉందని నా డౌట్. బట్ ఆ డౌట్ ఎలా కన్ఫర్మ్ చేసుకున్నా అంటే అవ్వకపోవచ్చు అని ఈ రెడ్ క్యాండిల్స్ ఎప్పుడైతే ఈ ఫార్మ్ అయినాయో ఇక్కడ సెల్ చేశాను. ఓకే. ఇక్కడ సెల్ చేశాను. అంటే కిందకెళ్తుంది అని ఇండికేషన్ ఇచ్చేసింది. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను బేసికల్లీ. ఓకే. అంతే సింపుల్ ట్రేడ్ ఇవాళ. ఓకే. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ట్రెండింగ్ మార్కెట్‌లో చాలా ఈజీగా ఉంటుంది ట్రేడ్. మనం అయితే బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు మార్కెట్ బట్టి. ఓకే. సింపుల్. బట్ మన సైడ్‌వేస్ మార్కెట్‌లోనే చాలా కష్టం. అది దిగాక తెలుస్తది మనకి సైడ్‌వేస్ మార్కెట్ అని. ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బిట్‌కాయిన్. ఇది ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిఫైన్ చేద్దాం మనం. ఓకే. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! 2 డబ్బాలు గీసేసుకున్నాను బాక్స్. ఇది ఓపెనింగ్. నేనంటే హై, లో గీసేసుకున్నాను. క్లియర్ కదా! దాని తర్వాత ఎక్కడ బ్రేకౌట్ ఇస్తే ఇక్కడ నేను సెల్ ఆర్ బై చేస్తాను. ఓకే. ఇక్కడ చూస్తే రెడ్ పడ్డది, 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. మళ్ళీ రెడ్ ఇక్కడ సెల్ చేసే అవకాశం ఉంది మనం. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేస్తే మన ఎగ్జిట్ వచ్చేసరికి ఇక్కడ. ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే. ఇక్కడే ఎందుకు ఎగ్జిట్ అవ్వాలంటే ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు మార్కెట్‌లో కాబట్టి. ఓకే. ప్రతిసారి లాంగ్ టార్గెట్స్ పెట్టుకోండి. షార్ట్ టార్గెట్స్ పెట్టుకోండి. మన ఎంట్రీ ఎంత అక్యురేట్‌గా ఉంటదో ఎగ్జిట్ కూడా అంతే అక్యురేట్‌గా ఉండాలి మనకి. ఓకే. ఇక్కడ చూసారా? నేను నిజంగా బిట్‌కాయిన్ ట్రేడ్ చేయలేదు. ఒకవేళ ట్రేడ్ చేస్తుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయేవాడిని. ఓకే. ఈ లెవెల్ కింద ఇక్కడ. ఓకే. అండ్ దాని తర్వాత చూస్తే ఇక్కడ నుంచి విత్ నో రీజన్ ఇక్కడ ఏ సపోర్ట్ లేదు. తీసుకొని జుమ్ అని పైకెళ్ళిపోయింది. ఓకే. పైకెళ్ళిపోయింది కదా! అండ్ దాని తర్వాత ఏమైంది? ఇది పైకెళ్ళిపోయినాక ఇక్కడ బై చేయొచ్చు బేసికల్లీ. ఇంకో ట్రేడ్ అంటే బుల్లిష్‌గా కన్వర్ట్ అయింది అని. ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక మళ్ళీ కిందకొచ్చింది. కానీ ఈ లెవెల్‌ని బ్రేకౌట్ ఇవ్వలేకపోయింది. అంటిల్ అన్లెస్ ఈ లెవెల్ బ్రేకౌట్ ఇవ్వనంత వరకు మనం ఎగ్జిట్ కాకూడదు. బట్ డీప్ లాసెస్‌లో ఉంటాం మనం.
ఏడుపు తక్కువ. మనం ఇక్కడి వరకు వచ్చిందంటే ఎవరు బేర్ చేయరు అంత. ఇక్కడ ఇంత పడుతుందంటే ఇంకా పడుతుందని అర్థం. ఇంకా మళ్ళీ పైకెళ్తదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! ఇక్కడ ఎందుకు ఒక బై చేసి హోల్డ్ చేయమన్నా ఇక్కడ వచ్చింది మళ్ళీ పైకెళ్ళిపోయింది. ఓకే. పైకెళ్ళిపోయింది. సో, ఇక్కడి వరకెళ్ళింది. మనం ఇక్కడ గాని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. సో, ఇది ఇంత రిస్కీగా ఉంటది ట్రేడింగ్ అంటే మనకి. ఓకే. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ లైక్ సైకాలజీ డెవలప్ చేసుకోవడం చాలా కష్టం మనకి. పెద్ద పెద్ద ట్రేడర్స్‌కే కష్టం. సో, ఒక్కసారి డో జోన్స్ ట్రేడ్ చూద్దాం. నిన్నటిది చార్ట్. ఓకే. ఎంత బ్యూటిఫుల్‌గా పడ్డదో చూసారు కదా! సో, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ 2 లెవెల్స్ మధ్యన ఓపెన్ అయింది ఒక గ్రీన్ క్యాండిల్. మంచి సపోర్ట్ తీసుకుంది. ఈ బ్లూ లెవెల్ చాలా పవర్‌ఫుల్ లెవెల్. రెడ్ ఫస్ట్ పవర్‌ఫుల్, నెక్స్ట్ పవర్‌ఫుల్ బ్లూ లెవెల్, దాని తర్వాత నెక్స్ట్ పవర్‌ఫుల్ గ్రీన్. ఓకే. ఈ ఈ గ్రీన్ క్యాండిల్ మంచిగా ఫార్మ్ అయింది. ఇక్కడ బై చేసుంటే మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. ఇక్కడ బై చేసుంటే మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. కానీ పెద్ద టార్గెట్ అంత పాయింట్స్ ఇచ్చేటట్టు ఏం కనిపియట్లేదు మనకి. ఓకే. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడే బై చేయాలి మనం. ఓకే. కానీ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. అన్‌ఫార్చునేట్‌లీ సైడ్‌వేస్ ఇక్కడ ఈ 2 రెడ్ క్యాండిల్స్ ఎక్కడైతే పడ్డాయో, ఈ ఫస్ట్ క్యాండిల్ మిడ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, ఈ 2 క్యాండిల్స్ మంచి లైక్ బేరిష్‌గా కన్వర్ట్ ఉన్నట్టు మనకు సిగ్నల్ ఇస్తున్నాయో, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక బూమ్, మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, నెక్స్ట్ రెడ్ అండ్ దాని తర్వాత ఆ రెడ్ కింద ఇక్కడ గాని ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే. సో, ఇంత ఈజీగా ట్రేడ్ చేయొచ్చు మనం. ఓకే. కొంచెం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే. ఇక్కడ నేను ఎంట్రీ అవ్వాలంటే పెద్దగా టార్గెట్ ఏం రాదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లెవెల్ కూడా హర్డిల్ ఉంది మనకి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతే గానీ బై చేయలేను. కానీ ఎప్పుడైతే ఈ లెవెల్ మిడ్ బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఇక్కడ సెల్ చేసి మన టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ లేదా గ్రీన్ కానీ తొందరగా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం ఎక్కడ కావాలంటే అక్కడ. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చార్ట్ చూద్దాం మనం. WTI క్రూడ్ ఆయిల్. సో, ఇది ఓపెనింగ్ అయింది కదా! ఇక్కడ ఓపెనింగ్ అయినాక మనకి ఆల్మోస్ట్ ఇది ఒక సైడ్‌వే మార్కెట్. మీరు గమనిస్తే నిన్న ఏదైతే ఈ ఓపెన్ అవ్వకన ముందు ఇది ఓపెనింగ్ మార్కెట్ సైడ్‌వేస్ అయింది. ఓకే. ఈ సైడ్‌వేస్ అయినప్పుడు మనం ఎగ్జాంపుల్ కొంచెం డీటెయిల్‌గా గీసుకుందాం బాక్స్. ఓకే. ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు మనం ట్రేడ్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే. ఇక్కడ సెల్ చేయొచ్చు బేసికల్లీ. అంటే కావాలంటే ఫస్ట్ మనకి. ఇక్కడ సెల్ చేసినాక చాలా పేషెన్స్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయింది మనకి. ఓకే. పైన కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అవ్వలేదు. ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ కన్ఫర్మ్ అయింది. ఓకే. ఇక్కడ కన్ఫర్మ్ అయినాక మన టార్గెట్ ఏందంటే ఈ గ్రీన్ లెవెల్ మనకి. ఈ గ్రీన్ లెవెల్. ఓకే. ఇప్పుడు నేను ఆల్రెడీ గీసుకున్న గ్రీన్ లెవెల్. ఓకే. రీచ్ అయిందా? పెద్ద క్యాండిల్ బూమ్ రీచ్ అయిపోయింది. ఓకే. సో, ఫస్ట్ మనం ఎంట్రీ పర్ఫెక్ట్‌గా ఉండాలండి. ఓకే. ఎంట్రీ ఎలా డిసైడ్ కావాలంటే మనం ఫస్ట్ మన మార్కెట్ ఎలా ట్రెండీగా ఉందా? అంటే ట్రెండీ అంటే బుల్లిష్ ఆర్ బేరిష్. దాని తర్వాత నెక్స్ట్ మన దగ్గరలో ఏ లెవెల్ ఉంది? ఎక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు? అది డిసైడ్ అయిపోవాలి. ఇక అంతే, ఇంకా ఈజీ అండి. ఇంక దాని తర్వాత కొంచెం ఇంకో సైకాలజీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అంతే ఈజీ. అంతే, ఇంకేం లేదు. సో, గోల్డ్ చార్ట్ చూస్తే ఇది. ఓకే. MCX గోల్డ్ చార్ట్. ఇప్పుడు చూడండి, ఇది గోల్డ్ చార్ట్. ఓకే. సో, గోల్డ్ చార్ట్‌లో ఫస్ట్ ఒక దిక్కుమాలిన క్యాండిల్ డోజీ ఫామ్ అయింది. అది గ్రీన్. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం బేసికల్లీ. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ ఎక్కడ అంటే ఈ లెవెల్ గ్యాప్ అప్ ఏదైతే ఉందో ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ మిడ్ వరకైనా వస్తది. ఓకే. చూద్దాం వచ్చిందో లేదో. ఓకే. సో, అట్లీస్ట్ మిడ్ వరకు ఇక్కడ వచ్చింది. ఈ లెవెల్ వరకు ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. గుడ్ టార్గెట్ ఇది కూడా మనకి. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే NSE వెబ్‌సైట్‌కెళ్ళి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఓపెన్ చేశారు. ఓకే. ఇవాళ మార్కెట్ కొద్దో గొప్ప లైక్ పడిపోయింది. మార్కెట్. ఓకే. పడిపోయింది. సో, ఇక్కడ నేనేం చేస్తా అంటే లూజర్స్‌కెళ్ళి ఒక 2, 3 స్టాక్ తీసుకొని ఎలా బిహేవ్ చేసిందని చూద్దాం మనకి. ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ఎలా ఇచ్చినాయని. ఓకే. సో, ఫస్ట్ మనం తీసుకుంది హిందాల్కో స్టాక్ అనమాట. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్, ఎటర్నల్, జొమాటో స్టాక్ కూడా తీసుకొని 3 చూద్దాం అనమాట. ఓకే. సో, ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హిందాల్కో. సో, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది. ఇంకో గ్రీన్ పడ్డది. రెడ్ పడ్డది. మనం 2 లెవెల్స్ మధ్యలో ఉన్నాం. ఓకే. 2 లెవెల్స్ మధ్యలో ఉన్నాం.
ఇండికేషన్ ఏమో కిందికెళ్తా ఉంటుంది. మనం ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఇక్కడ సెల్ చేస్తే మనకు టార్గెట్ వచ్చేసరికి ఈ బ్లూ ఓకే. రీచ్ అయిందా లేదా చూద్దాం. రీచ్ కాలేదు. అన్ని సార్లు రీచ్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా మనకి. ఓకే. మార్కెట్‌లో. ఓకే. సో, అందుకే ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతుందో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ గాని, ఇక్కడ గాని, ఇక్కడ గాని. ఓకే. ఇది టార్గెట్ పెట్టుకోవడం తప్పేం కాదు. బట్ అన్ని సార్లు రీచ్ అవుతుంది. అదే చూసుకోవాలి. ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ గాని, ఇక్కడ గాని, ఇక్కడ గాని ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ చాలా సేపు వెయిటింగ్ ఎక్కువుంది చూసారంటే మనకి. సో, నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్. ఇది టాప్ లూజర్స్‌లో ఒక స్టాక్ కదా! ఒక 2 రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి. ఇక్కడ నేను సెల్ చేస్తా. ఇక్కడ సెల్ చేసినాక ఓకే. అది ఎక్కడికెళ్ళిందో చూద్దాం మనం. ఓకే. యెస్. ఈ లెవెల్ ఈజీగా హిట్ అయిపోయింది. ఈ బ్లూ లెవెల్ ఏదైతే ఉందో బ్లూ రెడ్ లెవెల్ హిట్ అయిపోయింది. ఓకే. మనం ఇక్కడ సెల్ చేసినప్పుడు మన టార్గెట్ ఇనీషియల్‌గా ఏమవ్వాలంటే ఈ లెవెల్ కింద బ్రేక్‌ఔట్ ఇచ్చినప్పుడు ఇక్కడ అవ్వచ్చు మన టార్గెట్. ఓకే. లేదు ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తానంటే ఈ లెవెల్‌కి, ఈ లెవెల్‌కి మధ్య ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. దాని తర్వాత లాస్ట్ ఇంకా వెయిట్ చేస్తానంటే ఇక్కడ. కానీ ప్రతిసారి ఈ లెవెల్ హిట్ అవుతుంది గ్యారంటీ లేదు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు ఎగ్జిట్ అవ్వడం చాలా ఉత్తమం అనమాట. ఆర్ ఇక్కడ గాని, ఇక్కడ గాని. నేనైతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను నేను. ఓకే. ఎక్కువ రిస్క్ తీసుకోను. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎటర్నల్ జొమాటో. ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. రెడ్ పడ్డది మనకి. ఓకే. ఒక గ్రీన్, రెడ్, ఇంకో రెడ్ ఇక్కడ సెల్ చేయొచ్చు. ఎందుకు సెల్ చేయొచ్చు అంటే ఈ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ తీసుకుంది. ఆల్మోస్ట్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ టచ్ అవ్వలేదు. కానీ ఫస్ట్ క్యాండిల్ టచ్ అయింది. సెకండ్ క్యాండిల్ టచ్ కాలేదు. సో, ఇక్కడ సెల్ చేయొచ్చు. సెల్ చేయగానే మనకి ఈ బ్లూ టార్గెట్ ఈ గ్రీన్ టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే. ఇంకా దాని తర్వాత ఇంకా అనవసరం మార్కెట్ ఎటుపోయిందా అనేది ఇంకా అన్ని పాయింట్స్ వస్తున్నాయి కదా! నేను ఇంకా ఇంకోటి వెయిట్ చేస్తానంటే చెప్పలేం ఎక్కడెలా రివర్స్ అవుతుందో మనకి. ఓకే. ఇప్పుడు గెయినర్స్‌లోకి వెళ్దాం. బజాజ్ ఫైనాన్స్ చూద్దాం ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి. ఎందుకు ఇంత పెరిగిందో, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ఎక్కడ ఇచ్చిందో చూద్దాం ఒకసారి. సో, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది. బట్ స్టిల్ ఈ పైన ఈ లెవెల్ ఉంది చూసారా? ఈ గ్రీన్ లెవెల్ ఇది బ్రేక్‌ఔట్ ఇవ్వంతు మనం బై చేయకూడదు. ఎందుకంటే 2 లెవెల్స్ మధ్యలో ఉంది. సో, ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఓకే. ఈ క్యాండిల్ ఫార్మ్ అయిందో ఇక్కడ బై చేయొచ్చు. రిస్క్ తీసుకోవాలంటే. ఈ క్యాండిల్ అబ్సల్యూట్‌లీ మనకి ఫార్మ్ అయినాక ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక కాసేపు రెడ్‌కి వచ్చి టచ్ అయ్యి పైకెళ్ళిపోయింది. మంచి మూమెంటం ఇచ్చింది ఇంకా. దాని తర్వాత బూమ్! చాలా బాగా పైకెళ్ళిందండి ఇవాళ బజాజ్ ఫైనాన్స్. బట్ ఇంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ తొందరగా ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా ఇక్కడ గాని, ఇక్కడ గాని. ఇది లాస్ట్ క్లోజింగ్ టైమ్‌లో ఇంత పెద్ద జంప్ ఇచ్చింది. ఓకే. విచ్ ఇట్స్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐషర్ మోటార్స్. ఓకే. ఇవాళ ఏదో న్యూస్ వచ్చినట్టుంది. మేబీ అందుకే పెరిగింది. అన్నీ ఆటోమొబైల్స్ అన్నీ బాగా సేల్స్ ఎక్కువున్నాయి. ఆల్ టైమ్ హైకి లాస్ట్ ఇయర్ కన్నా బాగున్నాయి అని వచ్చినట్టుంది న్యూస్. మణికంఠలో ఒక ఆర్టికల్ వచ్చింది. బట్ స్టిల్ న్యూస్ బట్టి మనం ట్రేడ్ చేయదండి. మొత్తం అయినాక కదా న్యూస్ వచ్చేది. మనం న్యూస్ ట్రాక్ చేసుకుంటూ ఉండలేము కదా! ఓకే. ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది, రెడ్ పడ్డది. ఓకే. సో, ఓకే. ఇక్కడ మనం బేసికల్లీ ప్రాబ్లమ్ ఏందంటే ఇది వెరీ డిఫికల్ట్ టు చూస్. ఇక్కడ మనకి బై చేయాలా, సెల్ చేయాలా అనేది. ఓకే. రెడ్ పడ్డది కదా! ఇక్కడ బేసికల్లీ ఎవరైనా సెల్ చేయాల్సిందే. ఓకే. బట్ స్టిల్ ఈ లెవెల్ బ్రేక్ అవునంత వరకు మనం సెల్ చేయొద్దు. ఓకే. ఈ లెవెల్ ఈ ఫస్ట్ క్యాండిల్ ఇది ఏదైతే ఉందో నిన్న ఇక్కడ ఏదైతే ఒక టచ్ ఇచ్చిందో ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మనం సెల్ చేయొద్దు. ఓకే. ఎప్పుడైతే ఇక్కడ ఆడుకొని కాసేపు ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇక్కడ ఇస్తుందో పైకి వెళ్తుందని ఇండికేషన్ ఇస్తుంది చూసారా? గ్రీన్ ఫామ్ ఇక్కడ బై చేద్దాం మనం. ఇక్కడ బై చేసినాక బూమ్ ఇక్కడ వరకు వెళ్ళింది. ఇంకా ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ మీ ఇష్టం అనమాట. ప్రాఫిట్స్ కనిపిస్తుంటే ఎగ్జిట్ కావాలి. ఇంకా మీ ఓపిక. అంటే స్మాల్ ప్రాఫిట్సా, బిగ్ ప్రాఫిట్సా అని చూసుకొని మీరు ఎగ్జిట్ అయిపోవడమే అంతే. ఓకే. సో, నెక్స్ట్ ఇంకో స్టాక్ ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ అండి. ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఓకే. డోజీ టైప్‌లో. ఇక్కడ మనం బై చేయలేము, సెల్ చేయలేము. బట్ కాసేపైనాక ఇండికేషన్ ఇచ్చింది. ఇక రెడ్ పడుతుంది. ఓకే. ఇక్కడ ట్రిక్ ఏందంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ కంపల్సరీ అట్రాక్ట్ చేస్తది. మ్యాగ్నెటిక్ లెవెల్స్ లాగా ఫార్మ్ అవుతది. ఇది వీక్ ఉంది. ఫస్ట్ క్యాండిల్ వీక్‌నెస్ ఇండికేట్ చేసింది మనకి. దాని తర్వాత ఇక్కడ సమ్‌వేర్ ఇక్కడ సెల్ చేస్తే ప్రాబబ్లీ కరెక్ట్ ఉంటది. సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి
ఈ గ్రీన్ లైన్, గ్రీన్ లైన్ కింద కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే. ఇక్కడ గాని, ఇక్కడ గాని, ఇక్కడ గాని. దాని తర్వాత బూమ్ సడెన్‌గా చూసారా మళ్ళీ రివర్స్ అయ్యి పైకెళ్ళింది. అందుకే ఎక్కువ సేపు ఉండదు స్టాక్‌లో. సో, బేసికల్లీ ఈ 2 క్యాండిల్స్ ఫార్మ్ అయినాక ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేసినాక మనకు టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లెవెల్ ఆర్ కింద ఇక్కడ గాని, ఇక్కడ గాని, ఇక్కడ గాని ఎగ్జిట్ అయిపోవచ్చు. అంతే సింపుల్. సో, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ మాట్లాడదాం మనకి. కొన్ని స్టాక్ తీసుకున్నాను. డిస్కౌంట్‌లో ఉన్నవి. అలాగని డిస్కౌంట్‌లో ఉన్నాయని కొనమని కాదు. దాని ఫండమెంటల్ అనాలిసిస్‌లో కూడా ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి మనకి మార్కెట్‌లో ఈ స్టాక్స్ అనేవి చూసి తీసుకుందాం మనం. ఓకే. అన్ని కళ్ళ ముందు పెట్టేసేస్తాను. మీకు నచ్చింది తీసుకోవచ్చు మీకు కంఫర్టబుల్ ఉన్నది. ఓకే. అండ్ మీరు కూడా రీసెర్చ్ చేయొచ్చు. ఓకే. సో, ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్. ఓకే. ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ చూస్తే మనం ఆర్ఎస్ఐ దగ్గరలో ఉన్నాం. కింద లో దగ్గరలో ఉన్నాం. అండ్ 200 ఈఎంఐ కూడా టచ్ అయింది. ఓకే. 200 ఈఎంఐ కూడా టచ్ అయింది. ఓకే. అండ్ ఇప్పుడు మనకి ఫండమెంటల్ అనాలిసిస్ చూద్దాం ఒక్కసారి. సో, ఈ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ ఏందంటే ఒక ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు వీళ్ళు. బేసికల్లీ ఒక ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గానీ ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనం చూడాల్సింది ఏందంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్. మనకి నెట్ ప్రాఫిట్ చూస్తే మనకి ఓకే. సో, ఇంక్రీజింగ్ ట్రెండ్‌లోనే ఉంది మనకి. 483, 313, 270, 330 మళ్ళీ 424, 249, 150 అంటే అప్ అయి, డిప్ అయి ఇప్పుడు మళ్ళీ 580కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఓకే. 580 బాగుంది కదా! ఓకే. సో, ఇంత సింపుల్‌గా ఉంది స్టాక్. ఓకే. ఇది ఎంత డిస్కౌంట్‌లో ఉందనేది కూడా చూద్దాం మనం బేసికల్లీ. ఓకే. సో, ఇది 33% డిస్కౌంట్‌లో ఉంది. మనకి 200 ఈఎంఐ ఏదైతే ఉందో అక్కడ టచ్ అయింది. ప్లస్ ఆర్ఎస్ఐ లోలో ఉంది. అండ్ ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజింగ్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. పర్లేదు బానే ఉంది. ఓకే. నాట్ బ్యాడ్ స్టాక్. ఓకే. అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి 201 బెస్ట్ బై ఇప్పుడు తీసుకోవచ్చు ఇవాళ అంటే రేపు తీసుకోవచ్చు బేసికల్లీ. ఓకే. ఇవి అంటే మండే ఆర్ ట్యూస్డే మరి తీసుకొని లాంగ్ టర్మ్‌కి కొన్ని రోజులు పెట్టుకోవచ్చు. అంటిల్ అన్లెస్ ఈ బ్రేక్‌ఔట్ ఇచ్చి పైకెళ్ళేంత వరకు మనం పెట్టుకోవచ్చనమాట ఒక స్టాక్. ఓకే. లాంగ్ టర్మ్ పర్పస్ ఆర్ షార్ట్ టర్మ్ పర్పస్ మనకి బేసికల్లీ. నెక్స్ట్ ఇంకో స్టాక్ ఉంది. కెల్టన్ టెక్ సొల్యూషన్స్. ఓకే. కెల్టన్ టెక్ సొల్యూషన్. ఇది ఒక ఈఆర్‌పీ రిలేటెడ్ కంపెనీ. ఓకే. సో, అంటే ఐటీ కంపెనీ బేసికల్లీ ఒక ఈఆర్‌పీ ఇంప్లిమెంటేషన్ అవి ఇవి చేస్తుంటారు. ఓకే. సో, ఇక్కడ చూస్తే ఒక 50% డిస్కౌంట్‌లో ఉంది మనకి. ఓకే. ఈ కెల్టన్ టెక్ సొల్యూషన్స్. ఓకే. ఆర్ఎస్ఐ దగ్గర లోలో ఉన్నాం మనము. ఓకే. అండ్ 200 ఈఎంఐ దగ్గర ఉన్నాం మనం. ఓకే. ఇంకా ఇంతకు మించి ఇంకేం కావాలి. ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ చూద్దాం మనం. ఓకే. ఓకే. సో, నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్‌లో ఉంది. 6, 22, 31, 53, 77, 71, 71, 70 -1 మళ్ళీ మైనస్‌లోకెళ్ళి 64, 80 మంచి ప్రాఫిట్‌కి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందనమాట. ఓకే. సో, ఒకసారి సేల్స్ కూడా చూద్దాం దీని ఎట్లా ఉన్నాయి మనకి. సేల్స్ కూడా 134, 238 ఓవరాల్‌గా స్టార్టింగ్ నుంచి 2022 నుంచి 843, 970, 983 ఫైన్, ఫైన్. బానే పెర్ఫార్మ్ చేస్తుంది సేల్స్. ఓకే. సో, ఈ స్టాక్ తీసుకోవచ్చు కెల్టన్ మనకి. ఇప్పుడు ₹17 దగ్గర ట్రేడ్ అవుతుంది. మండే తీసుకొని కొన్ని రోజులు పెట్టుకోవచ్చు. 50% డిస్కౌంట్‌లో వస్తుందండి. ఇంకేం కావాలి. అట్‌లీస్ట్ మనకి 50% దాకా హిట్ అయ్యి హిట్ అయినాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు కదా మనకి. ఓకే. 50% ప్రాఫిట్ వచ్చినట్టే మనకు ఆల్మోస్ట్. సో, నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి మిధాని. మిస్టర్ ధాతు నిగమ్ లిమిటెడ్. ఓకే. ఒక్కసారి మనకి టెక్నికల్ అనాలిసిస్‌కి వెళ్ళిపోదాం ఇమ్మీడియేట్‌గా. ఓకే. సో, ఇది 200 ఈఎంఐ దగ్గర ఆడుకుంటుంది. ఓకే. అండ్ ఆర్ఎస్ఐకి జస్ట్ బౌన్స్ బ్యాక్ అయింది మనకి. ఓకే. ఇది ఎంత పర్సెంట్ డిస్కౌంట్‌లో ఉందో చూద్దాం మనం. సో, ఇది 34% డిస్కౌంట్‌లో ఉంది. అంటే మేక్ ఇట్ 35%. 35% డిస్కౌంట్‌లో. ఇక్కడ బై చేస్తే కొంచెం పైకెళ్ళే బౌన్స్ బ్యాక్ ఉంది. అట్‌లీస్ట్ ఈ 35% అన్నా రికవర్ అయితది ఎట్లాగో. ఓకే. ఈ హైని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఒక్కసారి ఫండమెంటల్ అనాలిసిస్ చేద్దాం మనం. ఓకే. సో, ఈ ఫండమెంటల్ అనాలిసిస్‌లో ప్రాఫిట్ అండ్ లాస్‌కెళ్ళిపోదాం మనం. ఓకే. సో, బేసికల్లీ ఈ కంపెనీ ఏంటంటే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ టిటానియం, స్టీల్ ఇంకేవైతే మెటల్స్ ఉంటాయో అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంటది మనకి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్‌కెళ్దాం. ఓకే. సో, 82, 99, 119 కన్సిస్టెంట్‌గా ఉంది. ఓకే. లాస్ట్ 176 హైయెస్ట్. దాని తర్వాత 156, 91 మళ్ళీ 110 గ్రో అవుతుంది మనకి. ఒక డిప్ వచ్చినా మళ్ళీ పాజిటివ్‌గా వెళ్ళిపోతుంది పైకి స్టాక్. ఓకే. అంటే పర్ఫార్మెన్స్ పరంగా నెట్ ప్రాఫిట్. ఓకే. సో, ఈ స్టాక్ తీసుకోవచ్చు పర్లేదు.
కొన్ని రోజులు పెట్టుకోవచ్చు మనకి. మంచి డీసెంట్ ప్రాఫిటే ఇస్తది మనకి. ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్. జాగిల్ అందాం దీన్ని. ఓకే. ఇది ఫైనాన్షియల్ సర్వీస్ రిలేటెడ్ సర్వీసెస్ ఇస్తూ ఉంటది మనకి. అంటే సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ సర్వీసెస్ బేసికల్లీ. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం క్విక్‌గా ప్రాఫిట్ అండ్ లాస్‌కెళ్ళిపోతాం. ఓకే. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 4, 19, 42, 23, 44, 87 ఇంక్రీజింగ్ ట్రెండ్‌లో ఉంది. 87 ఓకే. సూపర్బ్‌గా ఉన్నాయి దీన్ని. ఓకే. పెర్ఫార్మన్స్. ఓకే. ఇప్పుడు ఒకసారి స్టాక్‌కెళ్దాం మనకి. సో, స్టాక్‌లో మనకి 52% డిస్కౌంట్‌లో ఉంది మనకి. ఓకే. 52% డిస్కౌంట్. ఇక్కడ బై చేస్తే ఇంకా 50% ఎళ్ళే ఛాన్స్ ఉంది మనకి. ఓకే. సో, మనకి ఆర్ఎస్ఐ లోలో ఉన్నాం. ఓకే. ఆర్ఎస్ఐ లోలో ఉన్నాం. అండ్ కంపెనీ పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. తీసుకోవచ్చు మనకి గుడ్ స్టాక్. సో, ఇవన్నీ ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే డిస్కస్ చేసామో ఓకే. ఇవి మనకి కొన్ని రోజులు పెట్టుకొని లాంగ్ టర్మ్‌కి ఆర్ షార్ట్ టర్మ్‌కి తీసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ జాగిల్ స్టాక్ ఉంది కదా! ఇది కంపల్సరీ లాంగ్ టర్మ్‌కి మంచి స్టాక్. డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది మనకి. అన్ని విధాలుగా బాగుంది. ఇది తీసుకొని పెట్టుకోవచ్చు మనకి జాగిల్ అనేది. చాలా బాగుంది. ఓకే. సో, ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. ఇంకా కొన్ని స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్కస్ చేద్దాం. అలాగే ఆ రోజు ట్రేడింగ్ అనేవి డిస్కస్ చేద్దాం మనం.